ఒక సాధారణ యూద యువతి ఒక మహా సామ్రాజ్యపు రాణిగా ఎలా మారింది? ఆమె ధైర్యం వల్ల ఒక జాతి మొత్తం ఎలా రక్షించబడింది? బైబిల్లో అత్యంత ప్రేరణాత్మకమైన కథలలో ఒకటి ఎస్తేరు కథ. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు సరైన సమయంలో సరైన మనిషిని ఉపయోగిస్తాడు. ఈరోజు మనం ఎస్తేరు కథను పూర్తిగా తెలుసుకుందాం. రాజు మరియు వస్తీ. ఈ కథ పెర్షియా రాజు అహష్వేరోషు కాలంలో జరుగుతుంది. అతని రాజ్యం చాలా పెద్దది, ఇండియా నుండి ఈథియోపియా వరకు విస్తరించింది. రాజుకు వస్తీ అనే రాణి ఉండేది. ఒకరోజు రాజు పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో రాణి వస్తీని పిలిచాడు. కాని వస్తీ రావడానికి నిరాకరించింది. దాంతో రాజు కోపంగా మారి ఆమెను రాణి స్థానంలో నుండి తొలగించాడు. ఇప్పుడు రాజ్యానికి కొత్త రాణి అవసరమేర్పడింది. ఎస్తేరు రాణిగా ఎంపిక. రాజ్యం మొత్తం నుండి అందమైన యువతులను రాజభవనానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఒక యూద యువతి కూడా వచ్చింది. ఆమె పేరు ఎస్తేరు. ఎస్తేరు చిన్నప్పటినుండి మొర్దెకై చేత పెంచబడింది. ఎస్తేరు అందం మాత్రమే కాదు, ఆమె వినయంగా, తెలివిగా కూడా ఉండేది. రాజు ఎస్తేరును చూసి చాలా ఇష్టపడ్డాడు. అందువల్ల ఆమెను పెర్షియా సామ్రాజ్యపు కొత్త రాణిగా చేశాడు. కాని ఒక రహస్యముంది. ఎస్తేరు యూదురాలు అని రాజుకు తెలియదు. హామాను కుట్ర. రాజ్యంలో హామాను అనే ఒక అధికారి ఉన్నాడు. అతను చాలా గర్వంగా ఉండేవాడు. ప్రజలందరూ అతనికి నమస్కరించాలని ఆజ్ఞ ఇచ్చాడు. కాని మొర్దెకై అతనికి నమస్కరించలేదు. దాంతో హామాను కోపంతో మండిపోయాడు. అతను కేవలం మొర్దెకైని మాత్రమే కాదు, యూదులందరినీ నాశనం చెయ్యాలని కుట్రపన్నాడు. హామాను రాజును మోసం చేసి ఒక ఆజ్ఞ తీసుకున్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఒక నిర్దిష్ట రోజున యూదులందరినీ చంపాలి. ఈ వార్త రాజ్యంలో ఉన్న యూదులందరినీ భయపెట్టింది. ఎస్తేరు ధైర్యం. మొర్దెకై ఈ విషయం ఎస్తేరుకు చెప్పాడు. అప్పుడు అతనొక గొప్ప మాట అన్నాడు. ఇలాంటి కాలం కోసం నీవు రాణిగా అయ్యుండవచ్చు. ఎస్తేరు 4:14. రాజు పిలవకుండానే అతని ముందుకు వెళ్లడం ప్రమాదకరం. అలా వెళ్ళితే మరణశిక్ష కూడా పడచ్చు. అయినా ఎస్తేరు ఇలా చెప్పింది, నేను రాజు దగ్గరకు వెళ్తాను. నేను చనిపోవాల్సి వచ్చినా చనిపోతాను. ఆమె 3 రోజులు ఉపవాసం చేసింది. తర్వాత ధైర్యంగా రాజు ముందుకు వెళ్ళింది. రాజు ఎస్తేరును చూసి సంతోషించి ఆమెను స్వాగతించాడు. హామాను పతనం. ఎస్తేరు రాజుకు ఒక విందు ఏర్పాటు చేసింది. ఆ విందులో ఆమె నిజం చెప్పింది. హామాను యూదులను నాశనం చెయ్యాలని కుట్రపన్నాడని వెల్లడించింది. రాజు చాలా కోపంగా మారాడు. హామాను మొర్దెకైని చంపడానికి ఒక ఉరిని సిద్ధం చేశాడు. కాని చివరకు ఏమైంది తెలుసా? ఆ ఉరిలో హామానునే వేలాడదీశారు. దేవుడు పరిస్థితులను పూర్తిగా మార్చాడు. యూదులు రక్షించబడ్డారు. గొప్ప సందేశం. ఎస్తేరు కథ మనకొక గొప్ప సత్యం చెబుతుంది. కొన్నిసార్లు దేవుడు నేరుగా కనిపించకపోయినా ఆయన మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాడు. ఒక సాధారణ యువతి ద్వారా దేవుడొక జాతిని రక్షించాడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు మీను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఉపయోగించవచ్చు. మీకు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బైబిల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.